అందరికీ నమస్కారం. ఓం డివైన్ నైన్ ఛానల్ కి స్వాగతం. శివచిహ్నమైన విభూతి అపారమైన భక్తితో శత్రువు నుదుటున ఉన్న విభూతిని చూసి తన ప్రాణాలని అర్పించిన మహాత్యాగి ఏనాదినాథ నాయనారు చరిత్ర. 63 మంది నాయర్ల భక్తి మార్గాలు వేరైనా వారి గమ్యం శివ సాయుధ్యమే. వారిలో ఏనాదినాథ నాయనారు భక్తి చాలా విశిష్టమైనది. ఆయనకు శివుడి కంటే శివుని చిహ్నమైన విభూది అంటే ప్రాణం. ఆ విభూది ధరించిన వారు ఎవరైనా సరే వారికి హాని తలపెట్టకూడదనే ఆయన కఠిన నియమం. ఆయన అద్భుత త్యాగ చరిత్ర. అజేయ వీరుడు, అపర భక్తుడు. తమిళనాడులోని చోళ సామ్రాజ్యంలో ఏయివాన్ నల్లూర్ అనే ఊరిలో ఈయన నివసించేవారు. ఏనాదినాథర్ గొప్ప యోధుడు. రాజ్యంలో ఉన్న సైనికులకు ఖడ్గ విద్య నేర్పించే గురువు. ఆయన ఎంతటి వీరుడో అంతటి గొప్ప శివభక్తుడు కూడా. నుదుటున విభూది ధరించిన వారిని చూస్తే సాక్షాత్తు శివుడే ఎదురొచ్చినట్లు భావించి నమస్కరించేవాడు. శత్రువు, అసూయ, కుట్ర. అదే ఊరిలో అతిసూరుడు అనే మరొక వీరుడు ఉండేవాడు. ఏనాదినాథర్ కీర్తి ప్రతిష్టలు చూసి ఓర్వలేకపోయేవాడు. అనేక సార్లు ఆయనతో యుద్ధానికి దిగి ఓడిపోయాడు. ధర్మ యుద్ధంలో ఏనాదినాథర్ను గెలవలేమని తెలుసుకున్న అతిసూరుడు ఆయన భక్తినే బలహీనతగా మార్చుకోవాలని ఒక నీచమైన కుట్ర పన్నాడు. విభూది ధరించిన కపటదారి. ఒకరోజు ఉదయాన్నే అతిసూరుడు యుద్ధానికి రమ్మని ఏనాదినాథర్ను సవాలు చేశాడు. అయితే ఈసారి అతిసూరుడు ఒక పథకం ప్రకారం తన నుదిటిపై విభూదిని దట్టంగా పూసుకున్నాడు. కానీ అది ఎదుటివారికి కనిపించకుండా తన చేతిలోని డాలును అడ్డు పెట్టుకున్నాడు. ఏనాదినాథర్ యుద్ధానికి సిద్ధమయ్యాడు. ఇద్దరి మధ్య భీకరమైన కత్తి యుద్ధం జరిగింది. ఏనాదినాథర్ ధాటికి అతిసూరుడు తట్టుకోలేకపోయాడు. ఓడిపోయే క్షణం రాగానే తన పథకం అమలు చేశాడు. ప్రాణం కంటే భక్తే మిన్న. అతిసూరుడు తన ముఖానికి అడ్డుగా ఉన్న డాలును పక్కకు తప్పించాడు. అప్పుడు అతని నుదుటిపై ఉన్న పవిత్రమైన విభూది రేఖలు ఏనాదినాథర్కు కనిపించాయి. అంతే, ఆ విభూదిని చూడగానే ఏనాదినాథర్ చేతిలోని కత్తి ఆగిపోయింది. శివ శివ, ఇతను శివభక్తుడా? విభూతి ధరించిన వారిని నేను చంపకూడదు అని భావించి యుద్ధం ఆపేశాడు. అవతలి వ్యక్తి కపటదారి అని తెలిసిన అతని నుదుటిపై ఉన్నది సాక్షాత్తు పరమేశ్వరుని చిహ్నం కాబట్టి దానికి అపచారం జరగకూడదని తన చేతిలోని కత్తిని దించి చేతులు జోడించి నిలబడ్డాడు. నిరాయుధుణ్ణి చంపటం యుద్ధ నియమం కాదు కనుక తన చేతిలో ఉన్న కత్తి పడివేయకుండా అతనిలో శివుణ్ణి దర్శిస్తూ నమస్కారం చేస్తూ నిలబడిపోయాడు. అంటే అతడికి లొంగిపోయాడు. అయ్యో, శివునితో యుద్ధం చేశానా? ఘోర తప్పు, పోతే పోయింది ప్రాణమని తనని తాను అర్పించి వేసుకున్నాడు. అదే అదునుగా భావించిన ఆ దుర్మార్గుడు అతిసూరుడు ఏనాదినాథర్ను నిర్దాక్షిణ్యంగా చంపేశాడు. తన ప్రాణం పోతున్నా సరే శివచిహ్నమైన విభూదికి ఇచ్చిన గౌరవానికి మెచ్చి పరమశివుడు పార్వతీ సమేతంగా ప్రత్యక్షమయ్యాడు. ఏనాదినాథ నాయరుకు కైలాసంలో శాశ్వత స్థానాన్ని ప్రసాదించాడు. ఇక ఈ కథలోని నీతేంటంటే, నిజమైన భక్తుడు భగవంతుని చిహ్నాలను కూడా దైవ సమానంగా గౌరవిస్తాడు. ప్రాణత్యాగం చేసైనా సరే తమ ధర్మాన్ని, నియమాన్ని కాపాడుకోవటం ఎంత గొప్ప విషయమో ఈ చరిత్ర మనకు తెలియచేస్తుంది. ఓం నమః శివాయ.